బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ గారు, మీరు ఏకీభవిస్తారా? ప్రధానంగా శాంతానంద పురోహిత్ గారు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. సో మీ పార్టీ వర్షన్ ఏంటి, అసలు దీనికి సంబంధించి స్వాగతిస్తారా, మీరు ఏమంటారు? తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు సుమారుగా 14 నెలలుగా చాలా సమస్యలతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ సందర్భంలో అందాల పోటీలు నిర్వహించడం ఇక్కడ అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. రైతాంగం ఒక దిక్కు నీళ్లు లేక, సరైన కరెంటు లేక, వసతులు లేక వాళ్ళు బాధపడతా ఉంటే, రైతుకు సంబంధించినటువంటి ఏదో డబ్బులు ఇస్తా అని చెప్పినారో ప్రభుత్వం, అవన్నీ అందక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే, మహిళలు ఈ రోజు బస్సులలో విపరీతంగా కొట్లాడుకుంటా ఉంటే, ఏం ముఖం పెట్టుకొని ప్రభుత్వం వీళ్ళకి అందాల పోటీ నిర్వహించని చెప్పడం అనేది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఇది రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనకు ఇప్పుడు కావాల్సిన అందాల పోటీలు కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్యాటక ప్రదేశాలు రాష్ట్ర ఆర్థికంగా పరిపుష్టి చేసుకునే అంశాలు పరిశీలించాలి. అది తప్పితే ఆస్పదంగా ఉంది. దాని నుంచి మన రాష్ట్రానికి అందాల పోటీలు పెడితే రాష్ట్రానికి తప్పితే దాని నుంచి వచ్చేయాలి. ఇందులో ఒకటి పెద్దలు చెప్తా ఉన్నారు, ఇప్పుడు పర్యాటక ప్రదేశం ఇందులో చేర్చారు. ఇది పూర్తిగా ధర్మానికి శాస్త్రానికి విరుద్ధం అని చెప్తే అది వాస్తవం 100%. మహిళలు తెలంగాణ ప్రాంతంలో మనం చాలా పవిత్రంగా భాష, యావత్ భారతదేశం కూడా, ప్రపంచం అంతా కూడా మహిళలని పూజనీయంగా భావిస్తాం. భారతదేశం ప్రపంచం అంతా ఈ రోజు వెస్ట్రన్ కల్చర్ లో ఉన్నారు కాబట్టి పాశ్చాత్య సాంప్రదాయాల్లో మహిళలకు ఉన్న గౌరవం మనకు అందరికి అర్థమైపోయినాయి. ఈ రోజు భారతదేశంలో గాని, అందులో తెలంగాణ ప్రాంతంలో మహిళలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం అందరికి తెలిసిన విషయం. మరి ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టి, వాళ్ళ పాలకులు ఒక అద్దకి దయాకర్ అటువంటి వాళ్ళు, రాముడు నీకు దేవుడా, సీత నీకు తల్లి అని మాట్లాడే వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ ఏమో భారత్ మాత నీకు తల్లారా ఎవరికి పుట్టినావని రేవంత్ రెడ్డి గారు మాట్లాడేమో, ఇటువంటి కల్చర్ వీళ్ళు ఏం చెప్పి ఈ సమాజ తెలంగాణ ప్రాంతానికి యువతులకు ఏం దిశానిర్దేశం చేయదలుచుకున్నారు వాళ్ళు, ఇటువంటి విషయాలు వాళ్ళు పూర్తిగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందాల పోటీల నుంచి రాష్ట్రానికి ఏం ఎక్స్ట్రాగా ఉరగొడుతుంది, ఏం లాభం చేకూరుతుంది కూడా ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు రాష్ట్రానికి డబ్బులు వచ్చే పని చేయాలి తప్పితే ఇట్లా అందాల పోటీ నిర్వహించి ఆనందపడి శునకానందం పొందితే మాత్రం ఇది పూర్తిగా ఖండించాల్సిన. దీన్ని భారత రాష్ట్ర సభ్యులు తీవ్రంగా ఖండిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు రైతులు బాధపడతా ఉన్నారు, మహిళలు బాధపడుతున్నారు, యువతులు బాధపడతా ఉన్నారు. పెళ్లిళ్ళకి ఇస్తాన ₹1,00,000 తులం బంగారం కలిపి ఇవ్వలేదు, మాకు ఇబ్బంది ఉంది, ఉద్యోగాల్లో ఇబ్బంది ఉంది. ఇవన్నీ బాధలన్నీ ఉన్న తర్వాత ఇటువంటి పోటీ నిర్వహించడం అనేది సహేతుకంగానే చెప్తా ఉన్నాను. రైట్. మనకి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ గారు, చూస్తున్నారంటే ప్రధానంగా 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదిక కాబోతుంది. సో త్వరలో ప్రారంభం కాబోతున్న 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కానీ విమర్శలు వినే ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర్ గారు, మీకు ప్యానల్ మిత్రులు రామ్మోహన్ గారికి, ఇతర మిత్రులు నమస్కారం. కొంచెం ట్రైన్ గా ఉన్నాను, కానీ ఏంటంటే గతంలో కార్ రేస్ జరిగినప్పుడు ఏమో కాంగ్రెస్ విమర్శించింది, 46 కోట్ల రూపాయలు పెద్ద గగ్గోలు పెట్టి, ఇవాళేమో 200 కోట్ల రూపాయల కోసం వీళ్ళు గగ్గోలు పెట్టున్నారు. నేనేమంటున్నానంటే ప్రపంచం అంతా కుగ్రామంగా మారిన సందర్భంలో దీన్ని పెద్దగా ఇంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని నేను, ఎందుకంటే అందాల పోటీలు పెడితే నష్టమే ఉంది అంటున్నాను. ఇట్లా కార్ రేస్ పోటీలు కూడా సమర్థించండి. కార్ రేస్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పాల్గొన్నారు, రకరకాలుగా ఈవెంట్స్ జరిగింది. హైదరాబాద్ ఇమేజ్ రక్షించడం వాటికి వీలు ఉంటుంది. రామ్మోహన్ గారు అనే దానిలో నేను ఐక్యమిస్తున్నాను. ఎందుకంటే మనకు ఏదో గుళ్ళు గోపురాల దగ్గర తీసుకోవడం సరైనది కాదంటున్నాను. కానీ హైదరాబాద్ లో విశ్వనగరంగా మారిన హైదరాబాద్ లో మనం అడిగట్టుకొని కూర్చుంటే లాభం లేదంటున్నాను. హైదరాబాద్ విశ్వవ్యాప్త ఇమేజ్ సాధించాలంటే ఆ కాంగ్రెస్ లో అవసరమే, ఇటు అందాల పోటీలు అవసరమే. అంటే అందాల పోటీలు మనం ఒక్కరు రానియనంత మాత్రాన ఇండియా నుంచి ఏ నగరం రాని కదా, కాదు కదా. కనుక మనము దాన్ని అర్థం చేసుకోవాల్సిందంటే వాళ్ళ తీవ్రతలో ఎన్నడో అన్నారు, తీవ్రతలో ప్రపంచం కుగ్రామం మారిపోయింది. దానిలో మనం కానీ ఇక్కడ ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ, అంటే మీరు అప్పటికి జాయిన్ అవ్వలేదు, శాంతానంద పురోహిత్ గారు కూడా చాలా కీలకంగా చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ నారాయణపేట జిల్లా అధ్యక్షులైన ఆయన మాట్లాడుతూ, అంటే పోటీలకు సంబంధించినటువంటి అంశాన్ని కాకుండా దేవాలయాల అభివృద్ధి లేకపోతే పర్యాటకంగానో దానికి అనుసంధానంగా చేయటం అనే ఒక ఏదైతే చర్య ఉందో దాన్ని ఆయన వ్యతిరేకిస్తూ, సో అది కరెక్ట్ కాదన్నటువంటి